Hi, I'm Dr. Vijay Madhuri, fertility consultant, 49 Hospitals, Banjara Hills. చాలా మందికి ఏఎంహెచ్ అంటే ఏంటి, అది తక్కువ ఉంటే ఏం జరిగిద్ది, తక్కువ ఉండటానికి కారణాలు ఏంటి అనే క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. ఏఎంహెచ్ అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్. ఇది ఆడవాళ్ళకి ఎగ్ రిజర్వ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక హార్మోన్ అనమాట. ఇది తక్కువ ఉంటే అంటే లెస్ దాన్ 2 ఉంటే వాళ్ళకి ఎగ్ రిజర్వ్ అనేది తగ్గింది అని మనం అనుకోవచ్చు అనమాట. ఇది మోస్ట్లీ ఈ మధ్యన చాలామందికి తక్కువ ఉంటుంది. ఏఎంహెచ్ తక్కువ ఎవరిలో ఉంటుంది, ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ ఉంటుంది అంటే మెయిన్ థింగ్ ఏజ్ ఫ్యాక్టర్ అనమాట. ఏజ్ లైక్ మిడ్ 30sలో చాలా మటుకు ఏఎంహెచ్ అనేది తక్కువ జరిగిద్ది. ఇట్స్ లైక్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. ఏఎంహెచ్ అనేది ఏజ్ పెరుగుతుంటే మనకి ఏఎంహెచ్ అనే హార్మోన్ కంపల్సరీ తగ్గుతుంది అనమాట. అండ్ ఈ ఏఎంహెచ్ మనం ఎగ్ క్వాలిటీ ఎలా ఉందనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఎగ్స్ క్వాలిటీ చాలా మందికి ఎందుకు తక్కువ అనే డౌట్స్ కూడా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఎందుకు తక్కువ అంటే మేబీ మీ లైఫ్ స్టైల్. ఇప్పుడు మనకి చాలా పొల్యూషన్ ఎక్కువైపోయింది, మన లైఫ్ స్టైల్ కూడా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. మనం లైక్ ఎక్కువ కాఫీ, టీ, ఆల్కహాల్, స్మోకింగ్ వీటన్నిటి వల్ల కూడా మనకి ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోవచ్చు. అండ్ మళ్ళీ కొంతమంది హార్మోన్స్ కీమోథెరపీ, ఏదైనా క్యాన్సర్స్ వల్ల కూడా మనకి ఏఎంహెచ్ ఆర్ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గచ్చు. అండ్ జెనెటిక్ డిజీజెస్ వల్ల కూడా తగ్గచ్చు. ఫ్యామిలీలో ఏదైనా జెనెటిక్ డిజీజెస్ ఉన్నా కూడా వాళ్ళకి ఎగ్ రిజర్వ్ అనేది తగ్గచ్చు. అండ్ మనం ఎక్కడన్నా లైక్ పొల్యూటెడ్ ఏరియా, ఏదైనా కెమికల్ ఫ్యాక్టరీస్ అలా ప్లేసెస్లో ఉన్నప్పుడు కూడా అలాంటి ఆడవాళ్ళకి కొంచెం ఎగ్ రిజర్వ్ అనేది తగ్గచ్చు. ఈ మధ్యన ఎక్కువగా పల్లెటూరులో ఉన్న ఆడవాళ్ళు ఎక్కడైతే కెమికల్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఉన్నాయో అలాంటి వాళ్ళకి ఎక్కువగా అవయవ లోపాలు లేదు అంటే లైక్ ఎగ్ రిజర్వ్ తగ్గటం చాలా ఎక్కువగా చూస్తున్నాం అనమాట. ఈ ఎగ్ రిజర్వ్ అనేది ఎండోమెట్రియోసిస్ అనే కాజ్ వల్ల కూడా చాలా మందికి తగ్గచ్చు. ఈ ఎండోమెట్రియోసిస్ అంటే నార్మల్గా ప్రతి నెల మనకి బ్లీడింగ్ నెలసరి అవుతుంది. ఆ నెలసరి అయినప్పుడు మనకి ఆ బ్లీడింగ్ అనేది బయటికి వస్తుంది. కానీ కొంతమందికి ఏంటంటే రివర్స్ ఫ్లో అయిపోద్ది. అంటే ఈ బ్లీడింగ్ మన ట్యూబ్స్ ద్వారా మన పొట్టలోకి పడిపోవటం లేదంటే మన అండాశయాల మీద పడిపోవటము, దానివల్ల మన అండాశయాలు ఇన్ఫెక్షన్ రావటం వల్ల కూడా మనకి ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోద్ది. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు కెమికల్ ఫ్యాక్టరీస్ దగ్గర ఉండటము అట్లాగా. అండ్ స్ట్రెస్, ఇప్పుడు అందరికీ స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా మనకి ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతుంది అనమాట. ఇట్లా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి మనం చక్కగా మెడిటేషన్, యోగా లాంటివి చేస్తే స్ట్రెస్ అనేది తగ్గి వాళ్ళకి ఎగ్ రిజర్వ్ కొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆల్మోస్ట్ మరీ ఎగ్ రిజర్వ్ టోటల్గా తగ్గిపోయిన తర్వాత బ్యాక్ టు నార్మల్ కొంచెం చాలా కష్టమైన విషయం. కానీ మీరు ఫస్ట్ నుంచి హెల్దీ డైట్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఎగ్ రిజర్వ్ తగ్గకుండా మనము జాగ్రత్తలు తీసుకోవచ్చు. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు 49 హాస్పిటల్స్కి రావచ్చు. మేము ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.